అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన కళ్ళు తెరవడానికి లేదు. అందరూ కూడా పరలోకమందున బాగా ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు. ఈరోజు ఈ పాద సన్నిధిలో మీ ఉండుటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ మాటలో తండ్రి ఎంతో ధైర్యం ఉంది తండ్రి. అందుకే భక్తులు మాట్లాడుతూ నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యమే నా బాధలలో నెమ్మదిని కలిగిస్తుంది. తండ్రి ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. అలాగే నాయన ఇంకా ఎవరైతే మరి రావాల్సిన వారే ఉన్నారో వారందరూ కూడా సొంత కార్యాలు పక్కన పెట్టి తండ్రి మీ పనిలో తండ్రి ఉండేవారిగా ఉండుటకు దయతో సహాయం దయచేయండి తండ్రి. ఈ పని గొప్పది, నీ నామము గొప్పది, నీ ఉన్న మహాలోకము గొప్పది. కనుక ఆ మహాలోకానికి రావాలి అని అంటే ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించిన తండ్రి. విత్తబడుతున్న వాక్యం దృష్టికి పోకుండా ప్రతి ఒక్కరు హృదయం అనే పలక మీద పచ్చడి చేసుకునే భాగ్యము దయచేయండి. ఈ మాటలు చెప్పుడుకు సిద్ధపడుతున్న నాకును సంయోజితమైన జ్ఞానమును సరిగా విభజించి ఉపదేశించుటకును తండ్రి చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుటకు నాలో ఉన్న మీ పరిశుద్ధత సహాయాన్ని నన్ను పంపించేవారు. మా పలుకుతాలో రాని ఉన్న యేసుక్రీస్తు వరకు ఈ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నామని అందరికీ మరొకసారి నా ముందు వందనాలు తెలియజేసుకుంటూ జాగ్రత్తగా దేవుని వాక్యం వినడానికి ప్రయత్నించాను. ఎందుకంటే మన ఈ బైబిల్ క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న సంఘస్థులు, మన సహోదరి సహోదరులు వచ్చేది శీతాకాలం ఉంటుందా తెలియదు, ఎండాకాలం ఉంటుందా తెలియదు. ఇలాగైతే కరెక్ట్గా 1 గంట పెట్టుకుందాం, 3-5 దగ్గర వేసుకుందాం. ఎండాకాలం కూడా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఉదయకాలం 10 గంటలు ప్రార్థన అంటే 12 అవ్వచ్చిందండి. సరే, లెక్క మీరు అప్పచెప్పాలి, నా లెక్క నేను అప్పగించాను. ఎవరికి? దేవుడి. కానీ చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పడం. స్కూల్లో మాస్టర్ గారు చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తారు. చదవలసిన బాధ్యత ఎవరిది? 10th క్లాస్ ఉంది, ఇప్పుడు ఓరుగా జరుగుతున్నాయి కదా, ఏంటండి స్టడీ క్లాసెస్. ఆ రమ్మంటారు. ఎందుకు రమ్మంటున్నారు? వారి 10th లో నువ్వు బాగా పాస్ అవ్వాలరా బాబు గారు. వెళ్ళడం వెళ్ళకపోవడం, వినడం చదవడం చదవకపోవడం ఎవరిష్టం? పిల్లలిష్టం. బాగా చదివించి బాగా వింటే ఆ 10th క్లాస్లో 9.5 లేకపోతే మరొకటి వచ్చి ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్లో పాస్ అవుతారు. ఇంక వెళ్ళేదనుకోండి ఎవరిష్టం అది? పిల్లలిష్టం. దేవుడిష్టం కాదు, పిల్లలిష్టం. అలాగే ఇది కూడా ఒక సమయం ఉంది. సమయానికి పనులు చక్క పెట్టుకు రావాలంటే వాడు అడుగుతారు, ఖచ్చితంగా చెప్పండి, అప్పుడు వెళ్ళిపోతే వాక్యంలో. పిల్లలు 10th క్లాస్ చదివేటప్పుడు వాళ్ళకి స్టడీ క్లాసులు ఉన్నాయా లేవా? పంపారా పంపకుండా ఆపేసారా? చెప్పండి, పంపారా పంపకుండా ఆపేసారా? పలుగట్టుకుని 2 తిట్టో గసరో ఏం చేసాము? ఆదివారం మందిరం రావాల్సిన సరే ఎక్కడికి పంపుతున్నాం? ఎక్కడికి? స్కూల్కి.
మరి మన ముందు తిట్ట. మరి మందిరానికి టయానికి ఎందుకు రావడానికి మనకెందుకు ఉంటుంది చెప్పండి. అది ఒక్కరోజు కదా, లేకపోతే ప్రతిరోజు వచ్చేస్తారు మందిరానికి. మీరు క్లాస్ అనుకుంటారో బెదిరి పడుకుంటారో మీ ఇష్టం, కానీ ఇది ఒక టైం అనుకుంటే టయానికి సంఘస్థులు రావాలి. ఇది ఫిక్స్ అయిపోండి, ఇది ఫిక్స్ అయిపోండి. చెప్తా, అది ఒక్కొక్కటి ఉంటుంది. ఈ రోజు ఆరాధించడం అనగా ఏంటో ముందు తెలియాలి మనకి. దాని గురించి మాట్లాడుకుందాం. 2వ రౌండ్ 3వ రౌండ్ తెలియదు, కానీ ఒక్కసారి మనం సమయాన్ని వ్యర్థం చేయకుండా ఉండాలంటే ఆరాధన గురించి మనకు తెలియాలి. ఆ ఆరాధన ఎలా చేయాలి, ఆరాధన అంటే ఏంటో తెలియాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్తారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, వాక్యం తింటారు. ఇది ఒక అలవాటుగా మారింది తప్ప దీన్ని మనం ఖచ్చితంగా చేయాలి అని అనుకునే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. కొద్దిమంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. ఆ కొద్ది మందిలో తక్కువ మందిలో మనం ఉండాలంటున్నాను. దేవుని ఆరాధించే విషయంలో మనం గొప్పగా ఉండాలి. అసలు అలా ఉన్నామో లేదో మనం పరిశీలన చేద్దాము. అసలు ఆరాధన అంటే ఏంటట? ఈరోజు అంశం ఏంటట? దేవుణ్ణి ఆరాధించడం అనగానేమి? ఓకేనా? సరే, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుంటూ కలిగితే, ఆరాధించడం అనేది మనం లేదా మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు. మన గురించి ఎవరు ప్రాణం పెట్టారండి? ఆయనే కదా, తెలుసు కదా. ఇప్పుడు ఆయన ఏం చేశాడో చూద్దాం. అసలు ఆయన ఆరాధించాడా? ఏదైనా ఆయన మనకు మాదిరి జీవితాడు. ఏదైనా ఆ మాదిరి ఏంటో ముందు చూసి అప్పుడు ఆయన ఏం చేశాడో, అసలు ఆరాధన చేశారా లేదా అన్న విషయాన్ని మనం చూద్దాము. చూసే ముందు ఒక మాట, 66వ కీర్తనలో 18వ వచనంలో ఒక మాట రాయబడింది. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయనను సన్నుతింపబడును గాక. ఖచ్చితంగా భక్తుల మాట మాట్లాడుతున్నాడు. ఈ మాట మనం కూడా చెప్పగలిగి ఉండాలి. ఈ మాట మనం కూడా చెప్పగలిగిన అందరూ చెప్పేస్తారండి, హృదయంలోంచి రావాలి. ఇక అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు ఈ భక్తుడు? ఎందుకు ఈ భక్తుడు ఎవరు? దావీదు గారు. దావీదు గారు ఏమన్నారు అని మీరు ఆలోచిస్తే ప్రేమ దేవుడు అన్నారా, ఇదిగో నేను అంటే పైన 17వ వచనం అంటాడు, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. ఆయనకు నేను మొరపెట్టి తిని. ఇప్పుడు మొరపెట్టడం అంటే ఆయన ఆరాధించడమే, మొక్కుకోవడమైనా ఆయన్ని ఆరాధించడమే. ఈ అనే మాట ఏంటంటే, నేను పాపముతో ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు వినడు, లక్ష్య పెట్టడు. ఆయన ధైర్యం చెప్తున్నాడండి. నా ప్రార్థన ఎవరు వింటారట? దేవుడు వింటాడు. అంటే ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, నా ప్రార్థన నా దేవుడు వింటాడు. ఇదే కాన్సెప్ట్ మనకు కూడా ఉండాలి. మనం ప్రార్థన చేస్తే ప్రార్థన మన దేవుడు వింటాడు. వింటాడు అనే దానికి మనం చాలా ఆలోచించాలి. ఎందుకు వింటాడు ఆయన అంటే, నాలో ఏ పాపము కూడా లేకుండా బ్రతికితే ఆయన ఏం చేస్తాడు? వింటాడు. ఇప్పుడు ఆరాధించేవారు కూడా ఎలా రావాలట? ఆరాధించేవారు కూడా ఎలా రావాలట? ఆత్మతోను
సత్యముతోనూ ఆయన ఆరాధించేవారై ఉండాలి. అంటే హృదయపూర్వకంగా దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. అలా ఆరాధిస్తే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన మన ప్రార్థన ఆలకిస్తే మనకి ఏమిస్తాడు? జవాబిస్తాడు. ఆయన జవాబిస్తే మనకి ఆనందం, సంతోషం. ప్రార్థనకు జవాబు రాలేదనుకోండి, మన ఆనందంగా ఉంటామా? చెప్పండి, ఆనందంగా ఉంటామా? ఉండవు. ఇంకా రాలేదేంటి, అసలు విన్నాడా వినలేదా డౌట్ వస్తుంది. అది వింటే మనం ఆనందపడతాం. ఆయన వినాలన్నా, ఆయన విని జవాబు నీకు ఇవ్వాలన్నా, నీ ఆరాధన, నా ఆరాధన ఎలా ఉందో మనం ఒక్కసారి ఆలోచించాలి. మరి ఆరాధన చేయడానికి యోగ్యత కలిగి ఉండాలట. ఇక్కడ అనేక దావీదు గారు, నేను పాపము లక్ష్యము చేసిన ఎడల నా మనవి వినదు. ఇప్పుడు ఆరాధన అంటే ఏంటి చెప్పండి? మరి ఆయనతో మనం మొరపెడుతూ ఇక్కడ మొరపెడుతూ ఆయన్ని స్తుతిస్తాము, అలాగే ఆయనకి ప్రార్థన చేస్తాం. ఇక్కడ ఆరాధన ఆయన వినాలన్నా, మన మధ్యన ఆయన ఉండాలన్నా మనం ఏమి ఉండకూడదట? పాపపు ఆలోచనలు ఉండకూడదు, పాపపు తలపులు ఉండకూడదు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతాం. అతను కూడా ఒకసారి కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేది. కొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుదాము. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన సందర్భమే. ఎవరితో మాట్లాడే సందర్భం? యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడే సందర్భం. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ, అసలు ఆరాధన గురించి ఏం చెబుతున్నారు అనేది జాగ్రత్తగా ఏం చేయాలి? వినాలి. రైట్. మీరు మీకు తెలిసిన దానిని, తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే అనే దాని ముందు పైన చదివిన మాట చూడండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరు మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారి బోధన, సంబోధన, మాట ఎలా ఉందంటే, ఆరాధన మీరు చేస్తున్నారు అని అనట్లేదు ఆయన. మేము మాకు తెలిసిన దాన్ని, మేము మాకు తెలిసి, మేము అంటే అక్కడ ఏంటి? ఆయన కూడా కలుపుకుని మాట్లాడుతున్న మాటలు. అంటే ఏమంటున్నాడు అక్కడ ఆయన? మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులో నుండి కలుగుచున్నది. అయితే చూడండి, ఈ పాయింట్ చూడండి, అయితే అంటాడు. అంటే ఇప్పుడు మనం అందరం దేని గురించి చెప్పండి? ఆరాధించడానికి కదా. ఎస్, ఆరాధించడానికి. ఆరాధించడానికి వచ్చిన మనము ఎలా ఆరాధించాలి? మనకి నచ్చినట్టుగా ఆరాధించుకోవాలి సరిపోదా? ఆరాధించడానికి వచ్చిన మనం మన సమయం అర్థం కాకుండా ఉండాలన్నా, దేవుడు పట్టకమన్నట్టుగా దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి అని అంటే మనం జ్ఞానవంతులమై ఉండాలి. ఏమై ఉండాలి? జ్ఞానవంతులు. జ్ఞానవంతులు కాకపోతే సమయాన్ని ఏం చేస్తామట? వ్యర్థం చేస్తాం, వృధా చేస్తాం. కాబట్టి మీరు జ్ఞానవంతులై ఉండాలి. ఎంత చక్కటి మాట! జ్ఞానవంతులుగా ఉండాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుడు వల్ల యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడే మాట ఎలా ఉందనంటే, మేము ఆరాధిస్తున్నాము,
అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను తాను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎవరు కోరుతున్నారట? తండ్రి అంటే పరలోకమందున్న ఈయన ఏం కోరుతున్నాడు? ఆరాధన అంటే నన్ను ఆరాధించువారు ఎలా ఆరాధించారట? ఆత్మతోను సత్యము. సత్యం అనగా యోహాను సువార్త 17:17 ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుడి, నీ వాక్యమే సత్యం. చూడండి ఏమన్నాడంటే వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయుడి, ఈ వాక్యమే సత్యం. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు సత్యం అనగా వాక్యం. అది ఇప్పుడు వాక్యము ఇక్కడ మనం వింటున్నాము, చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము. అంటే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు. మేము ఆరాధిస్తున్నామని కూడా అంటున్నాడు ఆయన. సత్యం అనగా వాక్యం. వాక్యంతో దేవుడిని ఏం చేస్తున్నాం? మనం ఆరాధిస్తున్నాం. అయితే చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఈ మాటలు వినగలిగితే ప్రేమ దేవుని వల్ల ఈ ఆరాధన అనే క్రమంలోకి వస్తే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని అక్కడ తండ్రి కోరుతున్నాడని యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట మనం వింటే, ఇప్పుడు సత్యముతో ఆరాధించడం అంటే ఏంటంటే 5 విషయాలు ఒకసారి ఆలోచించండి. ఒకటి, మనం మందిరానికి వచ్చిన తర్వాత వాక్యము అంటే దేవుని ఆరాధించి ఆ సత్యమందు అంటే సత్యముతో ఆరాధించడం అని అంటే 5 విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుని వల్ల. ఒకటి, కళ్ళతో ఆరాధిస్తాం. కళ్ళతో ఆరాధించడం అంటే ఏంటి చెప్పండి? తర్వాత చెవితో ఆరాధిస్తాం, కళ్ళతో ఆరాధిస్తాం, చెవితో ఆరాధిస్తాం, నోరుతో ఆరాధిస్తాం, తర్వాత భోజనంతో ఆరాధిస్తాం, తర్వాత చేతితో ఆరాధిస్తాం. ఏంటిది? ఎలా అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుని వల్ల దేవునిని ఆరాధించడం అనేది తెలియకపోతే దేవుని మందిరములో ఎన్ని సంవత్సరాలు గడిపినా దాన్ని ఏమంటారు? పౌలు గారి మాట, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం. వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ మనము ఆ సత్యమందు అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించవలను అన్న మాట మనకి సూట్బుల్ కావట్లేదు. అంటే మనం అలా ఆరాధించట్లేదు దేవుణ్ణి అని ఒకవేళ మనకు అర్థమైంది అనుకోండి, మన సమయం ఏమైనట్ట అర్థమైపోతుంది. ఇప్పుడు జరిగే ఆరాధన మీరు వాక్యాన్ని కళ్ళతో చూస్తూ ఉంటారు, చెవితో వింటూ ఉన్నారు, కళ్ళతో చూస్తున్నారు, చెవితో వింటున్నారు, నోటితో ఏం చేస్తున్నారు? పాడుతున్నారు కదండి. కళ్ళతో వాక్యాన్ని ఏం చేస్తున్నారు? దేవుని ఆరాధించడం అంటే కళ్ళతో ఏం చేస్తున్నారు? వాక్యాన్ని చూస్తున్నారు, చెవితో వింటున్నారు, నోటితో పాడుతున్నారు. మరి భోజనం అంటే ఏంటంటే భోజనం ఎప్పుడు చేస్తున్నాం మనం? ప్రభు రాత్రి భోజనం అంటే నెలకొకసారి తిందా కదా మనం, చేస్తున్నామో లేదా? ఇప్పుడు ఆరాధన చేయడం అది కూడా భాగం. ప్రభు రాత్రి భోజనం తర్వాత చేతితో ఆరాధన అంటే ఏంటి? చేతితో ఆరాధించడమా? చేతితో ఆరాధన అంటే చేతితో తెచ్చి ఏం చేస్తారు? ఇక్కడ దేవుడి పండి మీద ఏం చేస్తారు? కానుకలు వేస్తారు కదండి. అంటే
సత్యముతో ఆరాధించడం అంటే మనం చేస్తున్నాం. ఒకటి, కళ్ళతో వాక్యం చదువుతున్నాం, చెవితో వాక్యాన్ని వింటున్నాం, నోటితో పాటలు పాడుతున్నాం. ఆ ప్రభు బలలో భోజనం అంటే ప్రభు బలలో పాలిభాగం పంచుకుంటున్నాం. అలాగే దేవుని పనిలో కూడా పాలిభాగం అవ్వడానికి చేతి ఏం చేస్తున్నాం? కానుకలు వేస్తున్నాం. రైట్. ఈ సత్యముతో ఆరాధించేటట్టు చేస్తున్నాం, ఈ వర్క్ అంతా చేస్తున్నాం మనం. అయితే ఈ ఆరాధన అనేది ఈ ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించండి అని యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఆనాడు ఆ సమరయ స్త్రీతోనే కాకుండా మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ప్రేమ దేవుడు వల్ల మనం వాక్యం చదివే విషయంలో గొప్పగా ఉంటాం, వాక్యాన్ని వినే విషయంలో గొప్పగా ఉంటాం, పాటలు పాడే విషయంలో గొప్పగా ఉంటాం. తర్వాత నెలకొకసారైనా వారానికి ఒకసారి ప్రభు వారు తీసుకునే విషయంలో ఆరాధన బాగా చేస్తాం. అలాగే ఇచ్చే విషయంలో కూడా, దేవుడి పని విషయంలో కూడా బాగానే ఉంటాం. ఇది సత్యవంతు ఆరాధన బాగా వెళ్తుంది. అయితే ఆత్మతో ఆరాధించడం, ఆత్మతో ఆరాధించడం, అప్పుడు వెంటనే ఒక మాట మనం అంటాం, ఆత్మతో ఆరాధించడం అంటేనండి, ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో ఏముంటుందట? ఏముంటుందండి? ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదండి. అంటే ఇప్పుడు వచ్చిన వారందరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కాబట్టి ఆత్మతోనూ, అలాగే వాక్యాన్ని ప్రకటిస్తుంది కనుక సత్యపరంగా వాక్యమే కాబట్టి సత్యముతోనూ, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మతోనూ అలాగే సత్యముతోనూ ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని భ్రమలో బతికేస్తున్నాం మనం. ఇక మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, నెక్స్ట్ వాక్యం ఇక్కడ మనకి వినబడుతుంది. అంటే ఆత్మతో ఆరాధించేస్తున్నాం, రెండవది సత్యముతో ఆరాధించేస్తున్నాము అనే ప్రేమలో బ్రతుకుతున్నారు ఈరోజు చాలా మంది క్రైస్తవులు. భ్రమలో. ఈ ఆరాధన అనేది కొత్త నిబంధనలోనే ఉందనుకుంటే పొరపాటు, పాత నిబంధనలో కూడా ఉంది. అయితే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే బైబిల్ని మనం 3 కాలాలుగా విభజించుకుంటాం. 3 కాలాలుగా అంటే 3 కాలాలలో రాయబడిన గ్రంథంగా. ఒకటి పాత నిబంధన 2 కాలాలు. ఏంటంటే పితరుల కాలం, అంటే మన యొక్క పితరులు ఉండే కాలం, చరిత్ర ఉండే కాలం. రెండోది ధర్మశాస్త్ర కాలం. మూడోది కొత్త నిబంధన కాలం. కొత్త నిబంధన కాలం ఏమో మత్తయి సువార్త స్టార్ట్ అవుతుంది మనకి. పితరుల కాలం ఏమో మోషే గారికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు కొనసాగుతుంది. ధర్మశాస్త్ర కాలం ఏమో దేవుడు 10 ఆజ్ఞలు రాయించాడు కదండి, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ఆత్మతో ఆరాధించాలన్న మాటకి ఎక్కడికి వెళ్ళిపోవాలంటే పితరుల కాలం దగ్గరికి వెళ్ళిపోవాలి. మన పితరులు ఉన్నారు కదా, మన పితరుల పేరు చెప్పండి సార్. అబ్రహాము, ఇషాకు, యాకోబు, మీరు చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళందరూ వాళ్ళ పితరులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆత్మతో దేవుణ్ణి ఎలా ఆరాధించారో మనం ఒక్కసారి తెలుసుకుని రావాలి ఇక్కడికి. ఎందుకంటే ఈరోజు మనం నేను ఆరాధిస్తున్నాను అని ప్రేమలో ఉంటే పొరపాటు. అందరూ ఆరాధిస్తున్నారు కాదనట్లేదు, ఇంకా ఆరాధించేస్తున్నాం కాబట్టి మాకు ఏ డోకా లేదు, మాకు ఇంకా అడ్డే లేదు, హైవే రోడ్లో ఉంది ఎక్కడికి వెళ్ళడానికి, పరలోకి వెళ్ళడానికి అని భ్రమలో బ్రతికేవారు చాలా మంది ఉన్నారు. ఆ భ్రమలో బ్రతుకులు మనకు వద్దు. మన బ్రతుకులు ఎలా ఉండాలంటే నా బ్రతుకుని బట్టి దేవుడు నాకు పరలోకి ఇస్తానన్నట్టుగా ఉండాలి. ఎలాంటి బ్రతుకు మన పితరులు బ్రతికారు ప్రేమ దేవుడు వల్ల. అలాంటి బ్రతుకు ఎవరు బ్రతికారట? మన పితరులు. ఇప్పుడు వాళ్ళకి కావాలి ఎక్కడ ఉందా మనకి? వాళ్ళ బ్రతుకు మనకి పాఠాలు నేర్పిస్తుందా నేర్పించదా?
గ్యారంటీగా అంటే వాళ్ళ బ్రతుకులు మన జీవితానికి పాఠాలు, ఎన్నో విషయాలు మనకి నేర్పించారు. ఆ విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఏక మనస్సు కలిగి దేవుణ్ణి ఏం చేయాలట? ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించిన ఒక అద్భుతమైన మన పితృత్వం తెలియదు. చూసుకుందాం ఒకసారి, ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎలాంటి వాడు, ఆయన జీవితంలో ఎలాంటి వాటిని వదులుకున్నాడో మనకు అర్థం కావాలి. ఈ రోజు మనం వదులుకుంటున్నామో లేదో మనకు తెలియాలి. నేను చూపించబోయే ఆ యొక్క పితరుడు, మన పితరుడు ఎలాంటి వాటిని వదులుకున్నాడు, ఎలాంటి వాటికి దూరం అయ్యాడు, ఎలాంటి వాటిని దక్కించుకున్నాడు. అందరూ ఒక్కసారి అక్కడికి వెళ్ళే ముందుగా ఒకసారి మాట, మనం పరలోకి వెళ్ళాలి అంటే మన మనస్సు ఎక్కడ ఉండాలన్నాడు? మన మనసు ఎక్కడ ఉండాలన్నాడు? మీరు ఇహలోక తలం మీద మనస్సు పెట్టకుడి, పరలోకపు తలం మీద మీ మనస్సు పెట్టండి. అంటే మన మనస్సును ఎక్కడ ఉంచుకోవాలో కూడా బైబిల్ స్పష్టంగా చెప్తుంది. పరలోకం వెళ్ళాలి అన్న కోరిక ఈరోజు ప్రతి క్రైస్తవుడికి ఉందండి. లేదు వాడంటే ఎవరు లేరు. అందరికీ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం, పరలోకం, పరలోకం. మరి ఆ పరలోకం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద అర్హత అనేది ఉండాలా అక్కర్లేదా? పరలోకం దాకా అక్కర్లేదు. కానీ వేరే దేశం వెళ్ళాలంటే కూడా ఏముండాలంట? అర్హత ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ లేకుండా వేరే దేశం ఉన్నాయేమో కానీ చాలా దేశాలకు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు టికెట్ తీసేసి, టికెట్ కూడా ఇవ్వడానికి పాస్పోర్ట్ లేకుండా, ఒకవేళ లేదు వెళ్ళిపోతావు, దానికి ధనం ఉందని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయి హైదరాబాద్ ఫ్లైట్ కూర్చున్నావు అనుకోండి, ఫ్లైట్ లోనకు కూడా రానివాడు, ఎయిర్పోర్ట్ లోనకు కూడా రానివాడు. ఇక్కడ వేరే ప్రాంతానికి వెళ్ళడానికే అర్హత కావాలి. మరి ఉన్నతమైన లోకం, అద్భుతమైన లోకం, ఎక్కడ వెళ్ళడానికి అర్హత అక్కర్లేదు. నచ్చినట్టు బతికి వెళ్ళిపోతామా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనకి నచ్చినట్టు బ్రతికితే పరలోకం వెళ్ళిపోతామా? ఇది ఒక్కటే మనకు కావాలి. మనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి ఈ లోకంలో అటు ఇటు తిరిగేసి లోకాశంలో పడిపోయి లోక సంబంధమైనవి చేసేస్తూ నీ పరలోకం వెళ్ళిపోతానంటే ఆ పరలోకంలో రావడానికి దేవుడు నీకు అర్హత ఇస్తాడా? నాకు నీకు ఇస్తాడా? చెప్పండి, ఇవ్వడు. మరి ఆయన పరలోకం ఇవ్వాలనంటే ఈ భూమి మీద అర్హత సంపాదించాలి. ఆ అర్హత సంపాదించాలంటే డబ్బు పెడితే రాదు. 10 మంది పెద్దోళ్ళు పోగేసుకెళ్తే రాదు. మరి ఏం చేస్తే వస్తున్నాయంటే, ఇదిగో మన పితృడు కూడా ఆయన ఉన్నాడు. ఆయన ఎలా బ్రతికాడో అలాంటి బ్రతుకు మనం బ్రతికితే మనకి ఏమొస్తుందట? అర్హత. అర్హత. ఆయన ఎలా బ్రతికాడో, ఆయన బ్రతుకులో ఏది పోగొట్టుకున్నాడో, దేనికి దూరం అయిపోయాడో చూద్దాం త్వరగా. అందరూ కూడా ఆదికాండానికి వచ్చేది. ఆదికాండము 8 అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతాం. ఆయనే పితరులకు విశ్వాసులకు తండ్రి. ఎవరండి? అబ్రహాం గారండి. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆదికాండం 22వ అధ్యాయము ఒక్కసారి ప్రారంభం వచ్చిందని చూద్దాం.
అందరూ కూడా తీయండి, పేజీ నెంబర్ చెప్పమ్మా అందరికి. 16 స్టార్టింగ్ లో ఉంటుంది కనుక తిరిగి తీయొచ్చు. ఆది కాండము 22వ అధ్యాయము ప్రారంభ వచ్చిన చదువుదాము. చదువుదాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనేను. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారట? దేవుడు. ఎవరిని? అబ్రహాము గారు. ఒక విషయం చెప్తాను వినండి. అబ్రహాము గారు ధనవంతుడా లేనివాడా? అంటే ఆస్తి పరుడా ఆస్తి లేనివాడా? చాలా ఆస్తిపరుడు. ఎంత ఆస్తిపరుడు అంటే ఆయన తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. మరొక విషయం ఏంటంటే, అంటే ఎవరిని విమర్శించాలి కాదు కానీ ఆయన విగ్రహారాధన సంబంధించిన వంశులు ఉన్నవాడు. వారి యొక్క తండ్రి వారు ఏం చేసేవారట? విగ్రహారాధన చేసేవారు. చెప్పడం తప్ప అంటే తప్పు కాదు. ఎందుకంటే ఒకప్పుడు నేను ఏం చేశాను? విగ్రహారాధన. మీరు చాలా మంది ఏం చేశారు? విగ్రహారాధన. విగ్రహారాధన చేసి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నవారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఆరాధించినట్లుగా తండ్రిని ఆరాధిస్తున్నారు. అబ్రహాము గారు మనకంటే ఎక్కువ ఏంటంట? విగ్రహారాధన. కానీ ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి. విగ్రహారాధన చేస్తున్నప్పుడు కూడా మంచి పనులు చేసేవారు చాలా మంది ఉంటారు. చాలా మంది ఏం చేస్తారు? మంచి పనులు. లేని వాడికి అన్నం పెట్టడం చేస్తారు. ఆపదలు ఉన్న వారిని ఆదుకుంటారు. ఇంకా మన క్రైస్తవులు అయితే కొంచెం దాసి కొద్దిగా బ్యాగులు వేసుకుని కొంచెం జోరు వేసుకొని కొంచెం ఖర్చు పెడతారేమో, కానీ విగ్రహాలు అలా లేవు. వాళ్ళు ఉన్నది ఖర్చు పెడతారు బాగా. అందరూ ఉంటారు ఇక్కడ మోసగాళ్ళు. నేను ఆర్మీ మాట్లాడట్లేదు. యథార్థంగా లేని వాడికి ఆహారం పెట్టేవారు ఉన్నారు, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చేవారు ఉన్నారు, హాస్పిటల్ ఉన్న వారికి తగిన ఖర్చులు ఇచ్చేవారు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారికి లేదా అలాంటి వారిని దేవుడు చూస్తాడా చూడడా? చూసి ఏదో ఒక టైంలో దేవుడు వారిని ఏం చేస్తాడట? ఆకర్షిస్తాడు. గ్యారంటీగా జరుగుతుంది. ప్రేమ దేవుడు. అబ్రహాము గారు కూడా మంచి మనసు కలిగిన వాడు. అలాగే ఆయన ప్రకృతిని చూసి ఈ ప్రకృతి ఎలా కలిగిందో అని ఆలోచించడం కూడా మొదలు పెట్టేవారు. ఎవరు? అబ్రహాము గారు. దేవుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాములో ఉన్న భక్తి, అబ్రహాములో ఉన్న మంచి మనస్సు, ఆయనకి అన్నీ తెలుసు కదండి. మీ మనసు ఎలాంటిదో తెలుసు, నా మనసు ఎలాంటిదో తెలుసు. మన మనుషులు ఎదుర్కొన్న మన మనసు కొంతమందికి తెలియదేమో కానీ మన అందరి మనసు ఎవరికి తెలుసట? దేవుడు తెలుసు. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. మనం ఒక దగ్గర మంచి అనిపించుకోవడానికి నటించవచ్చు. ఆ నటనకి పడిపోవచ్చు కూడా. మనం పడిపోవాలి చెప్పండి. ఎప్పుడు ఉన్నాడు రా అనేది పట్టుకున్నాడు కూడా మనకి ఏమవుతుంది చెప్పండి? మనిషి అయ్యాడు, మారాడనుకో మనం ఏం చేస్తామంటే అని మనకు విషయం చెప్పుకుంటాం. చెప్పుకుంటే ఏం జరుగుతుంది? ఏదో టైంలో మనం ఉపయోగిస్తారన్నమాట. అంటే నటించేవారు కూడా ఎక్కువ ఉంటారు మన దగ్గర. అది మనిషికి తెలియకపోవచ్చు. మనిషి దాన్ని ఏం చేయలేకపోవచ్చు, పట్టుకోలేకపోవచ్చు, గ్రహించలేకపోవచ్చు. మంచి మాట చెప్పారు. గ్రహించలేకపోవచ్చు. దేవుడికి తెలియదంటారా? దేవుడు తెలియదంటారా చెప్పండి? మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుతున్నాడంటే మనిషి గ్రహించలేకపోవచ్చు, కానీ అది ఎవరు గ్రహిస్తారు? దేవుడు గ్రహిస్తారు.
ఇప్పుడు అబ్రహాము గారి యొక్క మనస్సు దేవుడికి తెలుసు, ఆయన ఏం ఆలోచిస్తున్నాడో దేవుడు తెలుసు. కాబట్టి దేవుడు డైరెక్ట్ గా అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోయాడట. ఇది ఎక్కడ ఉంటుంది? ఆదికాండము 12వ అధ్యాయము. ఒకసారి అడగాలండి, ఆదికాండం పక్కనే 12వ అధ్యాయం ప్రారంభం వచ్చింది. యెహోవా అన్నాడట, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. సరే రాదు. ఎవరు వదిలేరట? నేను వదిలేమన్నాడు దేవుడికి. ఎవరు వదిలేమన్నాడు? నీ బంధువులను, నీ దేశము నుండి, బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. అంటే దేశాన్ని విడిచిపెట్టేయాలి, నీ బంధువులు విడిచిపెట్టేయాలి, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టేయాలి. అంటే మొత్తం మీద మీ వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి. ఏంటి ప్రభువా, నువ్వెవరో నాకు తెలియదు, నా తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోమంటున్నావు ఏంటంటే ప్రశ్న కూడా లేదండి. ఆయన ఆలోచిస్తున్న ఆలోచనలో కనెక్ట్ అయ్యే మాట వినబడింది ఆయనకి. ఎవరికి? అబ్రహాము గారు. వెంటనే ఆయన మాట విన్నాడు. ఈరోజు దేవుడు మనతో పాటు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ప్రత్యేకింపబడిన వాడు గనుక నీ జీవితం ప్రత్యేకంగానే ఉండాలి. నువ్వు సపరేట్ చేయబడ్డావు. నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. కాబట్టి నీకు ఒక కొలమానం ఉంది, కొలత ఉంది. బ్రతకడానికి కొలత ఉందండి. బయటి వారిలా ఇష్టం వచ్చినట్టు తిరగడానికి లేదు. మనకంటూ కొలత ఉంది క్రైస్తవుడికి. క్రైస్తవుడి కొలతల్లో బ్రతకలేక ఏం చేస్తున్నాడట? లోకంతో కరెక్ట్ అయిపోతున్నాడు. ఈ కొలతలు కుదురుతులే. ఏమండి, ఒక బట్టలు ఒక వ్యక్తికి ఒక చొక్కా కుట్టాలంటే కొలతలు లేకుండా కుట్టేస్తే కుదురుతుందో చెప్పండి బాబు. కొలత లేకుండా మీకు 3 మీటర్లు చొక్కా ఇచ్చేసి క్లాత్, నా కొలతలు ఏమిలో పాత కొలతలంతా చింపేయండి అని చెప్పి చొక్కా కుట్టమంటే నాకు సరిపడగా కుట్టేయగలరా? చొక్కా, ఒక ప్యాంటు, ఒక నిక్కర్ కుట్టే విషయంలోనే కావాలట కొలతలు కావాలి. మరి క్రీస్తు అడుగు జాడల్లో నడిచే మనము ఒక కొలత అనేది లేకుండా నువ్వు జీవించగలవా చెప్పండి? విలువలతో కూడిన కొలతలు ఉన్నాయండి. విలువలతో కూడిన దేవుడికి అది నచ్చింది. అబ్రహాము గారి దగ్గర ఆ విలువలు ఉన్నాయి. దేవుడు విలువలు ఉన్న వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రేమ దేవుడు వల్ల ఎక్కడున్నా సరే లాక్కొచ్చేస్తాడు. ఎక్కడున్నా. అదే కాకుండా ఏదైనా ఒక పని మీద బాగా గురి చూపుతూ ఆ పని మీద నమ్మకంతో పట్టుదలతో పనిచేస్తున్న వారు ఒకవేళ వేరే పనైనా సరే, అది దేవుణ్ణి హింసించే పనైనా సరే, దేవుడు వారిని మెచ్చుకుంటాడు. వారిని ఆకర్షించి దేవుడు మన దేవుడిలోనికి నడిపిస్తాడు. దానికి ఉదాహరణ అపోస్తలుడైన పౌలు ఏం చేశారండి? ముందు హింసించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి నామమును ఎవరైతే ప్రకటిస్తున్నారో, ఎవరైతే ప్రార్థన పెడుతున్నారో అలాంటి వారందరినీ ఈడ్చుకెళ్ళిపోయి సరసాలు పాడేసేవాడట. అది దేవుడికి వ్యతిరేకమైన పనే కదా. అవును, దేవుడు శిక్షించాడా? దేవుడు మనసును మార్చాడా? చెప్పండి. మార్చాడు. చదవండి. దేవుడి పనిని ఆగు చేయాలని అనుకుంటే దేవుడు వారిని ఆకర్షిస్తాడు. ఎవరైతే ఆ పనులు కూడా వారి చేత దేవుడి పనిని జరిగిస్తాడు. ఆయనకు అన్నీ తెలుసండి. మనం అనుకుంటాం
భయం వేస్తుంది, మనకి దడ పుట్టుకుంటుంది. దడ పట్టి ఎందుకు లేదు పని చేయకపోతే బెటరు అన్న ఆలోచనలోకి వచ్చేస్తాం మనం. అయితే ఎందుకు అందరి చేత మాట్లాడటం, ఎందుకు అందరి చేత చీకొట్టించుకోవడం, ఎందుకు అందరూ మనల్ని ఇలా అంటున్నారు కదా మానేద్దాం అని అపవాదిగా ప్రేరేపిస్తాడు. దేవుడు ఆత్మ ఏమంటే తెలుసా, లే నిందొచ్చినా, అవమానం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది పెట్టినా దేవుని పనిలో గొప్పగా నువ్వు నీళ్ళపాడు. నిజమండి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే అబ్రహాము గారిని దేవుడు ఇష్టపడ్డాడు. బాగా చెప్పాలంటే అబ్రహాము గారిని దేవుడు ఏం చేశాడట, ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడంటే ఆయన విలువలు, దేవుడి గురించి ఆలోచించే విధానం, మంచితనం దేవుడు నచ్చింది. అన్నాడు దేవుడు, అబ్రహామా నీ దేశమును విడిచి, నీ బంధువుల నుండి, నీ తల్లిదండ్రుల ఇంటి నుండి ఆ బయలుదేరి నేను నీకు చూపించి దేశములకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఈ మాట ఎలా నమ్మేడు అబ్రహాము గారు చెప్పండి? ఏ ఆధారము లేనప్పటికీ నేను చూపించబో దేశానికి అన్నాడు తప్ప మన దేశానికి వెళ్ళిపో, అక్కడ నేను గొప్పగా చేసేస్తాను అంటున్నాడు తప్ప అది ఎక్కడుందో ఆయనకి ఇప్పుడు చూడలే. కానీ ఎవరి మీద నమ్మకం చెప్పండి? దేవుని మాట మీద నమ్మకం. ఈరోజు అది ఉందా మనకి చెప్పండి? మనకి దేవుని మాట మీద నమ్మకం ఉందా లేదా? ఉంది కదా. ఉంటే అబ్రహామును ఆశీర్వదించినట్లుగానే నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తాడట, ఆశీర్వదిస్తాడు. అబ్రహాము నమ్మకం మామూలుగా లేదు ప్రేమ దేవుని వాళ్ళరా. ఇదిగో ఆయన ఎల్లమన్న చోటకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. తన తండ్రిని వదిలేశాడు, తన దేశాన్ని వదిలేశాడు. అని తండ్రి ఏం చేశాడంటే తనకు రావాల్సిన వాటా ఇచ్చి పంపించాడు. అంటే తండ్రి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక కర్రట్టుకుని గోసి పెట్టుకుని బయలుదేరలేదు ఆయన. అలా బయలుదేరాడట, ధనవంతుడు లాగానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, తనతో పాటు తన అన్న కొడుకైన లోతు గారు బయలుదేరారు, లోతు గారి భార్య బయలుదేరింది. అలాగే అబ్రహాము గారి యొక్క భార్య. ఇప్పుడు వారుకున్న ఆస్తి గొర్రెలు, ఇంకా ఏవైతే ఉన్నాయో గాడిదలు అన్నీ, వాటితో పాటు లోతు గారికి ఉన్న గాడిదలు, గొర్రెలు, వారుకున్న ఆస్తి, వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. కానీ ఏంటంటే తండ్రి ఇంటిని ఏం చేశాడట, వదిలేశాడు. బాధగా ఉంటుందా ఉండదు? దేవుడు పిలిచాడని ఎవరు వదిలేశాడు? ఇక్కడ తన దేశాన్ని వదిలాడు, తండ్రి ఇంటిని వదిలేశాడు. అక్కడే ఉంటే సుఖమే, అక్కడే ఉంటే ఏ బాధ చెప్పండి అబ్రహాం గారికి. ఇప్పుడు బయలుదేరితేనే అక్కడికి వెళ్ళేలాగా ఎన్ని తిప్పలు పడాలో అయినా. ఇప్పుడు సుఖాలున్న ప్రాణాలు ఏం చేశాడు, దుఃఖాన్ని తెచ్చుకున్నాడు. కానీ ఆయన దుఃఖం లెక్క లేదు, దేవుడు మాట వినబడింది. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మాట వినబడింది. ఆయన మాట నేను వినాలి, నమ్మాలి, ఆయన చెప్పిన పని చెయ్యాలి. మన పితరుడు విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు దేవుని మాట విన్నాడు. ప్రేమ దేవుడు వాళ్ళ ఏంటండి ఆరాధన ఉన్నారు, ఆత్మతో ఆరాధన ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారేమో. ఉంది. అబ్రహాము గారు దేవుని మాట వినడమే ఆత్మతో ఆరాధించడం. చాలా ఉంది, ముందు ఇలా జరిగిన తర్వాత అబ్రహాము గారు కానాను దేశానికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరే టైంకి ఎంత వయసు చెప్పండి? ఎంతండి? 75 సంవత్సరాలు. వెరీ గుడ్. అబ్రహాము గారి ఊరి పేరు ఏంటి చెప్పండి?
అబ్రహాము గారు ఊరి పేరు అని అడిగింది. ఊరే. ఊరి పేరు ఏంటి? ఊరే. అబ్రహాము గారు ఊరి పేరు ఊరు. ఆ ఊరు అనే ఆ ఊరి నుంచి బయలుదేరే టయానికి ఆయన వయసు ఎంత? 75 సంవత్సరాలు. ఇప్పుడు ఈ బయలుదేరారు, వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏంటో వాగ్దానం అంటే పిల్లలు 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 లేరు కదా, మీకు పిల్లల్ని ఇస్తాను. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం దేవుడు ఇచ్చాడు అంటే పలానా టైంలో ఇస్తాను అని చెప్పలే. పిల్లల్ని ఇస్తాను. 1 సంవత్సరం గడిచింది, 2వ సంవత్సరం గడిచింది, 5 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు వాగ్దానం నెరవేరకపోతే అదేంటి దేవుడు మర్చిపోడంటారా? దేవుడు వాగ్దానం ఇచ్చి మర్చిపోడంటారా అని డౌట్ వస్తుంది మనకైతే. అబ్రహాము గారికి డౌట్లు లేవు. మాట నమ్మడాడు. కానీ అబ్రహాము గారి పక్కన ఉన్న సాటి అయిన సహాయం ఏమొచ్చింది? డౌట్ వచ్చిందండి. భయపట్టుకుంది ఆవిడికి. ఈయన అంటున్నాడు అప్పటికి, అమ్మా మా తండ్రి వాగ్దానం ఇచ్చాడు, ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆయన ఇచ్చే తీరుతాడు, ఏదోట ఇస్తాడు, కంగారు పడకంటే. అబ్బాబే నా యొక్క గర్భం నిలిచిపోయింది, నా యొక్క గర్భము ఏమైందట? వాడిపోయింది, దేవుడి మాట జరగకపోవచ్చు అని ఆమె ఏం చేస్తారంటే పని దాచినిచ్చి పంపదన్నమాట. అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా సారం ఏం చేసింది? మాట ఇచ్చిన మాట ఎవడేమో అని, వాగ్దానం ఎవడేమో అని ఆవిడే ఆమె జ్ఞానంతో, ఆమె తెలివితేటలతో తీసుకొచ్చేసింది అనమాట. చూడండి, చాలాసార్లు దేవుడు మనకి, నువ్వు ఆయన నమ్మితే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, నిన్ను సిగ్గుపడనివ్వను. నిన్ను తలగా చేస్తారు కానీ తోకగా చేయను, పైవాడిగా చేస్తాను కానీ కిందవాడిగా చేయను, అప్పిచ్చేవాడిగా చేస్తారు కానీ అప్పు తీసుకునేవాడిగా చేయను వచ్చేవాడు. కానీ కొంతమంది అనవచ్చు, ఇంకా మేము అప్పు తీసుకునే స్థితిలో ఉన్నాము. కంగారు అప్పు ఇచ్చే స్థితిలో అంటే వడ్డీ వ్యాపారం చేస్తాం కాదు. మనం ఒకరు ముందు చేయి చాపకుండా దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు. ఒకరు ముందు చేయి చాపకుండా నిలబెట్టి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేసేవారిగా మనల్ని నిలబెడతాడు. ఈ మాట మీరు నమ్మండి. ప్రస్తుతానికి మన పరిస్థితుల్లో మీకు కష్టాలున్నా, బాధలున్నా, సమస్యలున్నా, ఇబ్బందులున్నా దేవుడు వాటి నుంచి తప్పిస్తాడు. ఎలా తప్పిస్తాడో మనకు తెలియకుండా తప్పిస్తాడు. నీవు కష్టపడి సీట్ వేసుకున్నాను, కష్టపడి ఆ డోకర తెచ్చుకుని కడుకుంటూ తీర్చుకున్నారు అని అనుకుంటాము. కాదు, అంతకంటే గొప్పగా తీరుస్తాడు ఆయన. ఏది చెయ్యాలన్నా ఆయన్ని చెయ్యాలి, ఆయనకి మనం అంతా కూడా అప్పచెప్పాలి. అప్పుడు అలాగే నిలబడిపోయాడు. సారమ్మ కంగారు పడుతుందా? వద్దు అన్నాడు. మరి భార్యతో వద్దు అన్న భార్య చెయ్యండి, ఏం చేయాలి? భర్త ఏం చేయాలండి? తప్పదు కదా. కాబట్టి తప్పు చేసేసాడు ఆయన కూడా. అబ్రహాముకు దేవుడు నమ్మకం ఉంది, భార్య మాటలు జవదాటకుండా కోపడుతుంటే ఏం చేస్తాడంటే, కానీ అబ్రహాము గారు ఉన్న విశ్వాసం ఏంటంటే, నాకు కొడుకులు ఇవ్వబోతున్నాడు. అలా ముందుకు కొనసాగుతుండగా ఇస్మాయిల్ పుట్టేశాడు. అయిపోయింది. సుమారుగా ఆయనకు 100 సంవత్సరాలు వచ్చాయి. 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత
సారాముకు 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని వారికి నెరవేర్చడం జరిగింది. ఇస్సాకు పుట్టాడు. ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుని ఎంతో ప్రేమించాడు అబ్రహాం. ఇస్సాకు పుట్టినప్పుడు ఆయన చేసిన విందు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. అదే ఆదికాండము 21వ అధ్యాయం చూడు ఒకసారి. అదే ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అబ్రహాం ఏం చేశాడట? గొప్ప విందు. విందు అంటే ఎలా చేస్తున్నాడు? అబ్రహాము దగ్గర ఇంచుమించు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? సరే చూసొద్దు. ఇక్కడ పక్కనే 14వ అధ్యాయం 14వ వస్తున్నాడు. అదే ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము తన తమ్ముడు చెరపెట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 వెంట పెట్టుకుని దానామట్టుకు ఆ రాజులను తరిమెను. 300 మంది ఉన్నారంటే ఇంకెంతమంది ఉన్నారు అంటే ఆ విందు మామూలుగా జరిగి ఉండదు. చాలా గొప్ప విందు చేశాడట. ఎందుకు చేశాడనంటే ఇస్సాకు గారు పుట్టారు కనుక, పుట్టిన తర్వాత పాలు తాగే ఆ వయస్సుకి దాటి వెళ్ళిపోయాడు కనుక గొప్ప విందు చేశాడట. ఈరోజు పుట్టిన జరుపుకుంటారు కదా, అలాగనమాట. అంటే ఎంత ఇష్టం చెప్పండి ఇప్పుడు ఇస్సాకు అంటే. ఎవరికి? అబ్రహాము గారికి. అబ్రహాము గారి జీవితంలో దేవుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. అబ్రహాము గారు కూడా దానికి తగ్గట్టుగానే బ్రతుకుతాడు. అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే దేవుడు దీవించేశాడు కదా అని అనుకుంటాం. దేవుడు దీవించడానికి అబ్రహాము గారి బ్రతుకు ఎలా ఉంది? నీతిగా ఉంది కనుకే. దాని గురించి రాసుకో మాట అంటాడు. అది మీకు అర్థం కాదు కదా, వస్తున్నాను. అదే ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినని నేను సంతానము లేని వాడినై పోవుచున్నానని దమస్కుకు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తవ్యములు కదా. మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో అతడు నాకు వారసుడని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసము పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానములు అలాగును నీ చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఇచ్చాడు. ఏమీ లేదు అక్కడ. కానీ నీ సంతానాన్ని ఎలా చేస్తానని చెప్తున్నాడు దేవుడు. ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు నీకు వీలైతే లెక్క పెట్టు, నీ చేతనైతే లెక్క పెట్టాడు అక్కడ. అంటే అంత గొప్ప జనాంగముగా నీ గర్భవాసులు పుట్టేవారిని నేను చేస్తాను. నమ్మడా నమ్మలేదా? ప్రతి చోట కూడా దేవుని మాట నమ్మినట్టుగా మనకి కనిపిస్తుంది. దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా బ్రతికినట్టే మనకు కనిపిస్తుంది. అంటే అబ్రహాము గారు దేవునితో నడిచినంత కాలము
అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాం ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే దేవుడి మాట నమ్మిన గనుక. ఈరోజు మనం ఆశీర్వదించబడట్లేదంటే ఒక్కొక్కసారి పక్క వాళ్ళ మాట కూడా ఏం చేస్తున్నామట, నమ్ముతున్నాం. దేవుని మాట కంటే ఎక్కువ విలువ ఎవరి మాటకి ఇస్తాం చెప్పండి. మనం ఉదాహరణ చెప్పంటారా, బాధపడతారా? ఉదాహరణ చెప్పరా? అందుకే నీకు ఉదాహరణ చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తా. దేవుని మాటకి విలువ, మన బంధువుల మాటకి విలువ ఎక్కువ అంటే ఒక విషయం తెలియదు మొత్తం. మన బంధువుల విషయంలో ఒక ఫంక్షన్ ఉంది. ఏముంది? ఫంక్షన్. ఆదివారం పెట్టారు. అయితే ఆదివారం పెట్టినప్పుడు ఆదివారం మందిరానికి వెళ్తామా, ఫంక్షన్కి వెళ్తామా? దానికి ఏం చెప్పగలం అంటే, తప్పదంటే కుదరదంటే వెళ్ళాలి కదండి అంటారు. వెళ్ళండి వెళ్ళండి, కాదంటే తప్పని అసలు అన్నాం. కానీ మందిరం టైం చూసుకుని మందిరానికి వచ్చి మందిరంలో దేవుని సంఘంతో కలిసి ఆరాధించి అప్పుడు వెళ్ళాలి. సరే, అలాగే వెళ్తాం, మనందరం అలాగే వెళ్తాం. ఓకే, ఇప్పుడు మన గురించి కాదు ఇది, కొంతమంది పెట్టారు వాళ్ళ గురించి. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రతి వారం వెళ్ళే మందిరమే కదా, ప్రతి వారం దేవుని దగ్గర వెళ్తున్నాం కదా. ఒక్క వారం వెళ్ళకపోతే ఏమైపోద్ది అని మనం అనుకోక ముందే మన వాళ్ళు అంటారు, మనం పెంచిన వాళ్ళు ఏమని, ఒక్క వారం మందికి దేవుడిని చంపేస్తాడా, ఒక్క వారం మానేస్తే నేను గుడికి రావద్దంటారా అని వాళ్ళు మోటివేట్ చేస్తారనమాట. ఆ మోటివేట్ చేస్తున్న వాళ్ళు కూడా ఏం చేద్దామంటే, నిజమే కదా, నాకు అర్థం కాలేదు, ఒక వారం నేను వెళ్ళకపోతే అప్పుడు వస్తానులే, 2 వారాలు వెళ్ళకపోతే అప్పుడు ఎలా వచ్చి పిలుస్తారు కాబట్టి ఇప్పుడు వెళ్దాంలే అని ఫంక్షన్కి ఇంపార్టెంట్ ఇచ్చేవారు దేవుని మాటకి విలువ వచ్చినట్ట, బంధువుల మాటకి విలువ ఇచ్చినట్ట. కదా నేను చెప్తాను, దేవుని మాటకి విలువ అయితే ఇవ్వలేదు. మరి ఎవరి మాటకి విలువ ఇచ్చారట? మనుషుల మాటకి. ఇప్పుడు నీకు కష్టం వస్తే, సమస్య వస్తే బంధువులు కావాలా, దేవుడు కావాలా? బంధువుల వల్ల ఏమీ కాదండోయ్, దేవుడి వల్ల అవుతుంది. ఆ దేవుడే బంధువుల మనసును మారుస్తాడు. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడికి ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు నమ్మవు, అది నీకు నీతిగా ఎంచబడుతుంది. గొప్పగా రండి. అప్పుడు ప్రతి విషయాన్ని కూడా గుడ్డిగా వేసేవాడు, గుడ్డిగానే. ఇప్పుడు అబ్రహాము గారికి కుమారుడు దేవుడు ఇచ్చేశాడు. ఇచ్చిన కుమారుడు పాలు విడిచిన తర్వాత గొప్ప విందు, ఆ నాటి కాలంలో అవన్నీ ఉండేవి, గొప్ప విందు చేశారట. ఆ విందు చాలా గొప్పగా చేశాడట. మనకి అర్థమైంది ఏంటంటే, అబ్రహాము గారికి ఇస్సాకు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న 21వ అధ్యాయంలో 8వ వచనంలో ఉన్న ఆ టైంకి పక్కన పేజీ తిప్పండి. 22వ అధ్యాయంలో ప్రారంభ వచనంలో జరుగుతున్న టైంకి సుమారుగా 12 సంవత్సరాలు తేడా. అంటే దేవుడు ఇస్సాకుని అడిగే టయానికి ఇస్సాకు వయసు ఎంత? 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలలో ఇంకెంత ప్రేమ పెరిగిపోతే చెప్పండి అబ్రహాంకి. చిన్నపిల్లలంటే మనకు బాగా ఇష్టం. చిన్నపిల్లలు మన చేతిలో పెరుగుతుంటాయి, సంవత్సరానికి అంగులు 2 అంగులు పెరుగుతుంటే మన కళ్ళ ముందు మన పిల్లలు ఎదుగుతుంటే మనకు ఆనందమా కాదు చెప్పండి? చాలా ఆనందం, చాలా సంతోషం. ఇంకా టీనేజ్ దగ్గరలో వచ్చేసాడు ఎవరు? ఇస్సాకు గారు. ఇప్పుడు వచ్చాడండి దేవుడు మళ్ళీ. అంటే ఈ మధ్యలో మాట్లాడడం లేదంటే అబ్రహాము గారు ప్రతిరోజు మాట్లాడుతున్నాడు దేని ద్వారా? ప్రార్థన ద్వారా. దేవుడు 12 సంవత్సరాల తర్వాత ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకి రాయబడింది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఏం మాట్లాడాడు చూద్దాం, ఇప్పుడు చూద్దాం. 22వ అధ్యాయం ప్రారంభం చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించు. అంటే మళ్ళీ ఏం జరుగుతుందట? పరీక్ష.
మనం అనుకుంటాం ఎన్నిసార్లు పరీక్షలు. దేవుడు ఏమనుకుంటున్నాడు అసలు మమ్మల్ని? ఇది ఎవరి మీద గద్దింపు? దేవుడి మీద. పోయిన వారం చూశారు కదా, పోయిన వారం ముందు వారము పేతురు గారు ఎవరికి గద్దించాడట? ఈ మరణము నీకు దూరమవును గాక అని గద్దించులో రాయబడి ఉంటుంది. గద్దించడం రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రేమ దేవుడు వల్లరా పరిశోధించగట్లనగా ఆయన అబ్రహామాని పిలవగా అతను చిత్తము ప్రభువా అనేను. అప్పుడు ఆయన చూడండి, మాట్లాడి వినండి. అప్పుడు ఆయన అంటే దేవుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకుని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దానబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఏం చేరట? నీ కుమారుడు తీసుకెళ్లి కొద్దిగా గొర్రెలట్టుకెళ్ళి అక్కడ బలిచ్చాడట్లే. నీ దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలు తీసుకుని కుమారుడితో వెళ్ళి ఆ గొర్రెలు బలి అనట్లేదు ఆయన. ఎవరేమంటున్నాడు? కుమారుడు, ప్రేమించిన కుమారుడు. ఎలా ఉంటుంది చెప్పండి. నీ ప్రతి మాట విన్నాను కదయ్యా, నా తండ్రి ఇంటిని దేశాన్ని వదిలిపెట్టి రమ్మంటే వచ్చేసాను కదా. 75 సంవత్సరాలు వాగ్దానం ఇచ్చావు పిల్లలు ఇస్తానని. 25 సంవత్సరాల వరకు నేనేం అడగలేదు కదా, నేను ఇంకా నిన్ను శోధించలేదు కదా. నువ్వు ఇచ్చినప్పుడే కదా కుమారుడు తీసుకున్నాను. ఇచ్చావు, మంచి కుమారుడిని ఇచ్చావు. 12 సంవత్సరాలు పెంచుకున్నాను నేను. ఇప్పుడు దహన బలిగా ఇమ్మంటావేంటి? నీకు అసలు జారి లేదా అని అడిగాడు. చెప్పండి. దేవుడు టైం కూడా ఇచ్చాడు. అక్కడ మోరియా పర్వతం మీద అంటే ఆయన ఉన్న ప్రదేశం నుండి ఆ మోరియా పర్వతానికి వెళ్ళడానికి 3 రోజులు టైం పడుతుందట. ఎన్ని రోజులు? 3 రోజులు టైం పడుతుంది. ఈ 3 రోజుల్లో అన్నాడు. ఇక్కడ ఆయన అడిగినట్టు ఏమన్నాడు? సరే రెడీ అన్నాడు. రెడీ అన్నాడు. దేవుడు పరిశోధిస్తున్నాడట. ఏం చేస్తున్నాడు అంటే 3 రోజుల్లో ఏంటి ఇచ్చేస్తానని చెబితే చూడండి, నిర్ణయాలు తీసుకుంటాం మనం. ఏంటని నిర్ణయాలు అంటే దేవుడి పని గొప్పగా చేయాలి, నా శరీరాన్ని సమర్పించుకుంటానంటాం అని ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ జీవితంలో సంవత్సరాలు గడిచే కొద్ది శరీరాన్ని సమర్పించుకోము. దీన్ని సమర్పించుకుంటామట. ఈ శరీరాన్ని అలసట చేసుకుంటే ఎలాగా? మీరు వాక్యం చెప్పాలన్నా, 10 మంది దగ్గరికి వెళ్ళాలన్నా ఈ శరీరంలో ఏముండాలి? శక్తి ఉండాలి. ఏముండాలి? బలం ఉండాలి. కాబట్టి నేను ఎక్కువ అలసిపోకూడదు. నీకు ఏం చేయకూడదట? అలసిపోకూడదు. శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకుంటానని వాగ్దానం ఇచ్చిన నేనే కొన్ని రోజులకి ఏం చేస్తానట? ఈ శరీరాన్ని సుఖపెడతాను అనమాట. అది ఇచ్చిన మాట ఏమైంది అక్కడ? సజీవయాగంగా సమర్పించుకుంటారు. వాగ్దానం ఇచ్చే ఒకప్పుడు కష్టమైన, నష్టమైన, బాధైన, సమస్య, ఇబ్బంది, ఇరుకైనా నా యేసు ఎవరంటే మటుకు ఒప్పుకోను, నా యేసు క్రీస్తు ఉన్నత స్థానాన్ని నిలబెడతానని మాట ఇచ్చాను. బాప్తీసం తీసుకుని ఇచ్చిన మాట ఏంటి చెప్పండి? ఇదే కదా. మీరు అనలేదంటారేమో. బాప్తీసం ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చిన మాట ఏంటి చెప్పండి? కష్టమైన, కరువైన, హింసమైన, బాధమైన ఏ వచ్చినా నా దేవుడు నేను విడిచిపెట్టను. లోకంతో కనెక్షన్ పెట్టుకోనన్నామా లేదా చెప్పండి. మనం అనలేదా? అందుకే భాషలో తెలుగు ఏమంటారంటే ఇవన్నీ చెప్పేసి ఒప్పుకుంటామమ్మా మీ చేత చెప్పేస్తారండి. ఇవన్నీ చెప్పి సినిమాకి వెళ్ళొద్దాం అన్నీ చెప్పేశాక అమ్మ అన్నిటికీ నువ్వు సిద్ధమేనా అంటే మనం ఏమంటాం? బుర్రా అంటామా? రెడీ అంటాం. అంటే మీరు ఏమి ఇచ్చినట్టు అక్కడ దేవుడికి మాట ఇచ్చారు. ఇప్పుడు మాటలు ఒకవేళ తప్పిపోయామనుకోండి, తప్పిపోతారు కొంతమంది. అంటే అబ్రహాము విశ్వాసం కూడా ఎలా ఉందో పరీక్షిస్తున్నాడు దేవుడు.
అందుకే 3 రోజుల టైము వారున్న ఆ ప్రదేశం నుంచి మోరియా పర్వతం మీదకి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుందట? 3 రోజులు. అంటే ఈ 3 రోజులు, 1 రోజు వెళ్ళిన తర్వాత అదే ఆయన మర్చిపోతాడండి, వెనక్కి వెళ్ళిపోదాము అని. ఒకవేళ అబ్రహాము మనసు మారదేమో, లేకపోతే అబ్రహాం ఇంటికి వెళ్ళిన సారమ్మతోటి, అమ్మ తల్లి ఇదిగో దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు ఇచ్చేయమంటున్నాడని చెప్తాడేమో. చెప్తాడు ఏం చేయాలి చెప్పండి? వీళ్ళు ఇచ్చేయమంటదా, అది చేయమంటదా? సారమ్మ ఇచ్చేయమంటదా? ఇమ్మని చెప్పదండి. ఇదేంటి లేక పుట్టాడు, పైగా నాగర పడుకుంటాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఇతను నా దగ్గర నుంచి ఇస్మాయిల్ ఉన్నాడు కదా, ఎవరైనా నీ కుమారుడే కదా, కాబట్టి ఎవరు తీసుకెళ్ళు? ఇస్మాయిల్ తీసుకెళ్ళి. ఎందుకంటే అప్పటికే ఇస్మాయిల్ మీద ఏమొచ్చేసింది, వీడికి పగ వచ్చేసింది ఆల్రెడీ ఆగడం మీద. కాబట్టి అది తీసుకెళ్ళని చెప్పేసి అవసరం అయితే ఇసాక్ దాచేసినేమో ఎక్కడ దొరుకుతుంది. అబ్రహాము గారికి ఎవరికి తెలుసు కాబట్టి అబ్రహాము గారు ఏం చేశారంటే, ఎవరికి చెప్పలేదు, భార్యకి చెప్పలేదు, పనివారికి చెప్పలేదు, చెప్పకుండా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తాడు, ఏం చెప్పి తీసుకెళ్తాడు వచ్చేవారు చూద్దాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకుంటున్నారు, అబ్రహాము గారు దేవుని మాట నమ్మిను, అది అతనికి నీతిగా చెప్పబడింది. మరొకటి, అబ్రహాము గారు దేవుని మాట నమ్మడం అంటే ఆయన్ను ఆత్మతో ఆరాధించడం. ఆత్మతో ఆరాధించడం అంటే 2 చేతులు ఊపేసి పాటలు పాడేస్తే కాదు, ఆయన మాట నమ్మితే కూడా అది వర్షిప్ అవుతుంది. ఆయన మాట ప్రకారం బ్రతికితే కూడా అది వర్షిప్ అవుతుంది, ఆరాధనే అవుతుంది. ప్రియమైన దేవుని వల్ల అంటే మన పితృడైన అబ్రహాము గారు దేంతో ఆరాధిస్తున్నారు? ఆత్మతో ఆరాధిస్తున్నారు. ఏం జరిగిందో చాలాసార్లు చదువుకున్నాం కానీ దీని గురించి ఇంకా వివరించుకుంటూ మనం మాట్లాడుకుంటూ ఉంటే చాలా విషయాల గురించి మనకి అర్థమవుతాయి. ఈ 22 అధ్యాయము మనం చాలాసార్లు చదువుకున్నాం, చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ మరొక్కసారి దాన్ని చదివితే, మరొక్కసారి ఇక్కడ అబ్రహాము గారికి దేవునికి మధ్య జరుగుతున్న సంభాషణ కావచ్చు, అబ్రహాము గారికి తన భార్యకి జరుగుతున్న సంభాషణ కావచ్చు, అబ్రహాము గారికి తనతో పాటు పనివారికి జరుగుతున్న సంభాషణ కావచ్చు, అబ్రహాము గారికి తన కుమారుడైన ఇస్సాకు గారికి మధ్య జరుగుతున్న సంభాషణ కావచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ దేవుని వలన మనకి అనేకమైన విషయాలు నేర్పించే అధ్యాయమే ఈ ఆదికాండం 22వ అధ్యాయము. కాబట్టి అనేకమైన విషయాలు వచ్చేవారం నేర్చుకుందాము. ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోండి, మీరు దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలా ఆరాధించడం అంటే ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు మీ ఇష్టాన్ని నెరవేరుస్తున్నారా, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారా? ఆలోచించండి, అర్థం చేసుకోండి, దేవునికి నచ్చే విధంగా మీ బ్రతుకులను తీర్చిదిద్దుకోండి. తల వచ్చి ప్రార్థన పరలోకములో మాట్లాడుతుంది. ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును స్తుతిస్తూ ఉంటున్నాను. ఇదిగో ఎంతవరకు మీరు వారితో మాట్లాడిన దాన్ని బట్టి పట్టుకుంటాను. నిజమైన ఆయన ఆత్మతో సత్యంతో నేను ఆరాధించాలని వాక్యం మనం సెలవిస్తుంది కనుక దేవానాడు మా పితృడైన అబ్రహాము గారు తండ్రి ఎలాగైతే నేను ఆరాధించారు అంటే ఆరాధనకు మీరు యోగ్యులు కనుక మీకు యోగ్యత కలిగి మీరు ఆరాధించాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అట్టి రీతిగా నేను ఆరాధించే వాక్యం అందరికీ కూడా దయచేయండి. ఇంతబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకుపోకుండా హృదయమని భాషను వందలు చేసిన వాక్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. మా కొరకు రాలేదు యేసుక్రీస్తు వరకు నామమున ఈ ప్రార్థన నామాన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అలాగే మన జ్యోతి పాట పాడుతుంది.